సో ఫ్రెండ్స్, సాంగ్ రీసెంట్లీగా 1 మిలియన్ కూడా క్రాస్ చేసేసింది అన్నట్టు. సో ఫోక్ సాంగ్ అన్నట్టు. సో వెన్నెలమ్మ అనే సాంగ్ అన్నట్టు. సో రివ్యూ ఇచ్చేద్దాము, ఎందుకంటే టెన్షన్గా ఉంది వీడియో చూస్తా అంటేనే. సో వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లెట్స్ గో టు వీడియో. శివాని ఫోక్స్ అంటూ, సో పేరెంట్స్ వాళ్ళది, నిఖిల్ వాళ్ళది. ఓ ఫస్ట్ విలేజ్ ట్రాక్టర్ ఎక్కిండ భయ్యా, అందరు జేజీలు కొడుతుర్రు. జై డీజే మీద వస్తాయి కదా మెరుపు తీగలు వచ్చినట్టు వచ్చినాయి. రవితేజ స్టెప్ స్టార్టింగే. కెమెరా హై క్వాలిటీ కెమెరా యూజ్ చేశారు భయ్య. ఇద్దరి డ్రెస్సింగ్ ఓకే, ఎందుకంటే కాంబినేషన్ రెడ్ కలర్ వచ్చింది ఇద్దరిది. వీడియో సాంగ్ పొలాల్లో తీసుకుర్రు ఎందుకు భయ్య, అది కానీ ఫేమస్ అవుతుంది. సారీ ఫర్ ద సౌండ్. కెమెరామ్యాన్ అయితే చాలా డెడికేటెడ్ పర్సన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆ యూజ్ చేసే కెమెరా కావచ్చు, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా తీశారు. అండ్ పొలాల్లో తీసింది చూడండి. యాక్టర్స్ కూడా చాలా డెడికేటెడ్ అని చెప్పొచ్చు, బురదలో దిగారు. ఓకే, కొరియోగ్రఫీ కూడా బెస్ట్. వీడియో క్వాలిటీ బాగా వచ్చింది భయ్య, 4K కదా, చాలా బాగా వచ్చింది వీడియో. ఏదైతే బ్యాక్ సైడ్ గ్రూప్ డ్యాన్స్ వాళ్ళు ఉన్నారో, సో మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆల్ ఆర్ గ్రేట్. ఎవ్రీథింగ్ డ్రెస్సింగ్ ఆల్సో చాలా గ్రేట్ అన్నట్టు. కానీ వీళ్ళు విలేజ్లో తీస్తుంటే ఎవరు డిస్టర్బెన్స్ అయ్యారు భయ్య. మేల్ అండ్ ఫీమేల్ కాంబినేషన్ బాగా వచ్చింది. మహేంద్ర ట్రాక్టరు, ఆ ట్రాక్టరు ఆ విలేజ్లోనే లవ్ స్టోరీ అన్నట్టు. పూల చెక్కలాగానే ఉంది, ఆ షర్టులు అన్నీ పూల చెక్కలాగానే ఉన్నాయి భయ్యా. సూపర్ సెట్ అయింది. హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది. హెయిర్ స్టైల్ నచ్చింది, ఓకే భయ్యా. నాకు హెయిర్స్ లేవు, బట్ అది అలా చూస్తా అంటే నాకే అల్లది అనిపించింది. అందాల రాముడు మూవీలో సీన్ చూసినట్టు అనిపిస్తుంది ఈ వీడియోస్ అని చూస్తుంటే. ఓహో, ఈ డాన్సే బాగా వచ్చింది. మెరుపులు అయితే మెరుపులు పెళ్ళి డ్యాన్స్లో చేసినట్టు, భరత్లో చేసినట్టుగా మంచిగా కరెక్ట్గా సెట్ అయింది అన్నట్టు. ఆ కాస్ట్యూమ్స్ అక్కడ యూజ్ చేయాలో అక్కడనే బాగా యూజ్ చేశారు అన్నట్టు. అండ్ గ్రీనరీ, వీడియోగ్రాఫర్ చాలా బాగా ఎడిట్ చేశారన్న. మ్యూజిక్ విషయానికి వస్తే మోగించిండు. లిరిక్స్ కూడా బాగా రాశారు, ఫోక్ సాంగ్ కదా, చాలా బాగా వచ్చింది. చెప్పాలంటే గ్రూప్ డ్యాన్స్ కదా, గ్రూప్లో చాలామంది చాలా డ్రెస్సింగ్ కాస్ట్యూమ్స్ అవి మిస్ మ్యాచ్ చేయకుండా, పక్కన డ్యాన్స్ చేసే వాళ్ళు కూడా కొంచెం మిస్టేక్స్ ఏం పోకుండా మంచిగా యాక్యురేట్గా చేశారని చెప్పొచ్చు. ఎవరైతే కొరియోగ్రఫీ ఉన్నారో చాలామందికి చాలా ప్రీవియస్లీ వీడియోస్ చూసారనుకోండి మీరు, వీడియోలో ఓన్లీ హీరోని కాకుండా పక్కన వాళ్ళకి కూడా కొంచెం మిస్టేక్ అయిపోయి ఉంటుంది. ఈ సాంగ్లో అది ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే అందరు టీం మొత్తం చాలా బాగా చేశారని చెప్పచ్చు. అదేవిధంగా మ్యూజిక్ అలాగే ఎడిటింగ్ విషయానికి వస్తే, మనకు మంచి అవుట్పుట్ రావాలంటే ఫస్ట్ వాళ్ళు మ్యూజిక్ రావాలి, దాంతోపాటు వీడియో ఎడిటర్ కూడా రావాలి. ఎందుకంటే మనం సింక్ కాకపోతే ఆ వీడియో అవుట్పుట్ మంచిగా రాదు. అలాగే క్వాలిటీ, దానికి తగ్గట్టుగా కెమెరామ్యాన్ కూడా ఎంత మంచి హ్యాండ్ ఉంటే మంచి అవుట్పుట్ వస్తుందో ఈ వీడియో చూస్తుంటే తెలిసిపోతుంది.